సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో సిపిఎం పార్టీ కార్యాలయంలో కేంద్ర బడ్జెట్ పైన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ సిద్దిపేట జిల్లా కార్యవర్గ దర్శి సభ్యులు జి భాస్కర్ మాట్లాడుతూ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ఇది పూర్తిగా ప్రజా వ్యతిరేక బడ్జెట్ అని, కార్పొరేట్ కు అనుకూలంగా బడ్జెట్ తప్ప మరొకటి కాదని విమర్శించారు. ఆహార భద్రత, ప్రజా పంపిణీ వ్యవస్థలో బలోపేతం చేసే దిశగా ఈ బడ్జెట్ లేదని, గత బడ్జెట్ తో పోలిస్తే ఇది పూర్తిగా తగ్గిందని విమర్శించారు. దీని వలన దేశంలో ఆకలి చావులు, దారిద్ర్యం పెరిగే ప్రమాదం ఉందన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు పోషకాహార లోపం పెరగడానికి కారణమవుతుందని విమర్శించారు. గ్రామీణ స్థాయిలో ఎన్ఆర్ఈజీఎస్ ఉపాధి హామీ పథకానికి బడ్జెట్ లో పూర్తిగా కోతలు పెట్టిందని, దీనివల్ల నిత్యం శ్రమ చేసుకునే కార్మికుల వలసలు పెరిగే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. గత సంవత్సరం 44 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టిన ఈ కేంద్ర ప్రభుత్వం ఈసారి 48.21 లక్షల కోట్లకు కేటాయించిందని, 10% పెరిగిన బడ్జెట్ గతంలో ఉన్న కేటాయింపులపైన కూడా 10% పెరగాల్సింది పోయి ఉన్న బడ్జెట్ ను తగ్గించే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. గతంలో 3 కోట్ల ఇండ్లు ఆవాస్ యోజన కింద నిర్మిస్తామని ప్రకటించి 55,000 కోట్లు ప్రకటించి 34,000 కోట్లు ఖర్చు మాత్రమే చేస్తారని, అది 45% మాత్రమే అన్నారు. ఈసారి కూడా మళ్లీ అదే పరిస్థితి జరుగుతుందని విమర్శించారు. అంగన్వాడీల పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు గతంలో 21,527 కోట్లు కేటాయిస్తే ఈసారి 21,200 కోట్లు కేటాయించడం ఈ పోషకాహార లోపాన్ని అధిగమించడానికి కాకుండా పోషకాహార లోపంతో బాధపడే ప్రజల సంఖ్య పెంపుదల చేయడానికి దోహదపడుతుందని విమర్శించారు. గతంలో విద్యకు 4.1% కేటాయించిన బడ్జెట్ ఈసారి 3.06% తగ్గించిందని విమర్శించారు. వైద్య రంగానికి కూడా తగ్గించిందని విస్మరించారు. ఈ బడ్జెట్ల వలన విదేశీ పెట్టుబడులను ఆహ్వానిస్తూ విదేశీ, స్వదేశీ పెట్టుబడిదారుల లాభాల కోసం బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయన్నారు. సాధారణ ప్రజానీకం అవసరం కోసం ఈ బడ్జెట్ కనపడటం లేదని విమర్శించారు. 2014లో ఏటా 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు అయినా ఒక ఉద్యోగం కల్పించలేదని, ఈ బీజేపీ కేంద్ర ప్రభుత్వం 5 ఏళ్లలో 4 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని నిరుద్యోగం యువతను మరోసారి మోసం చేసి పద్దుల్లో బడ్జెట్ లో ప్రకటనలు చేయడం తప్ప మరొకటి లేదన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి ప్రజా సంక్షేమం కోసం, సాధారణ ప్రజల సంక్షేమం కోసం, రైతుల, శ్రామికుల సంక్షేమం కోసం ఈ బడ్జెట్ లో మార్పులు చేయాలని, బడ్జెట్ ఆ విధంగా ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరించారు. లేని ఎడల భవిష్యత్తులో ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు బత్తుల రాజు, ఎండి సాజిద్, మల్లేశం, వెరుకురాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కేంద్రంలో పార్లమెంట్ సమావేశాల సందర్భంగా బడ్జెట్ను, దేశానికి సంబంధించిన బడ్జెట్ పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ పూర్తిగా ఈ దేశంలో ఉన్నటువంటి సాధారణ ప్రజానీకానికి, శ్రామిక వర్గానికి వ్యతిరేకమైనటువంటి బడ్జెట్గా ఉన్నది. రెండవది, ఎఫ్డిఐలను, విదేశీ కార్పొరేట్ సంస్థలను స్వదేశీ కార్పొరేట్ సంస్థలకు అనుకూలమైనటువంటి బడ్జెట్గా ఈ బడ్జెట్ ఉన్నది. ఈరోజు ఆహార భద్రతను పెంపుదల చేసేందుకు ఆహార భద్రత సర్వేలు చేసిన సందర్భంగా ఈ భద్రతను పెంపుదల చేయాలని చెప్పి సూచన చేసినప్పటికీ ఇప్పటికీ ఆహార భద్రత పెంపుదల కోసం బడ్జెట్ లేదు. ఈరోజు పౌష్టికాహార లోపం నుంచి వాళ్ళందరినీ మెరుగుదల చేయాల్సినటువంటి దాని కొరకు ఈరోజు బడ్జెట్లో పెంపుదల లేదు. గత సంవత్సరం పెట్టిన బడ్జెట్ కంటే ఈసారి తగ్గుదల చేసినటువంటి పరిస్థితి కూడా ఉన్నది. వారితో పాటు సృష్టికర్తలో కీలకమైనటువంటి రంగాలు కార్మిక వర్గం, శ్రామిక వర్గం, రైతాంగం సంపూర్ణంగా వారి యొక్క శ్రమ వల్లనే ఈరోజు సంపద సృష్టించబడుతుంటుంది. కానీ ఈరోజు పేద ప్రజలైనటువంటి కార్మిక వర్గం పైన జిఎస్టీ రూపంగా, ఇతర రూపకంగా ట్యాక్సీలు పెరుగుతూ ఉన్నాయి. వ్యవసాయ ఉత్పత్తుల పైన ట్యాక్సీలు పెరుగుతూ ఉన్నాయి. కానీ సంపదల సృష్టించకర్తలకు అన్యాయం చేస్తూ ధనవంతులైనటువంటి కార్పొరేట్లకు ఈరోజు పెద్ద ఎత్తున పన్ను రాయితీలు కల్పించే పద్ధతిలో ఈరోజు ఈ బడ్జెట్ ఉంది. ఉదాహరణ, బంగారము, విలువ కలిగినటువంటి వస్తువులపైన సుంకాలు తగ్గించడం అంటే ధనవంతుల ప్రయోజనాల కోసం తప్ప కార్మిక, శ్రామిక, రైతాంగం కోసం కాదనేది ఈ ఒక్క ఉదాహరణతో కనబడతా ఉంది. వారితో పాటు ముఖ్యంగా దేశంలో 25 లక్షల కోట్ల మంది ఉన్నటువంటి సుమారుగా ఎస్సీ ఎస్టీలకు ఈరోజు కనీస సౌకర్యాల కోసం కూడా ఈరోజు బడ్జెట్ కేటాయింపులో వివక్షనే కనబడతా ఉంది. ఎస్సీ ఎస్టీ స్కాలర్షిప్ సంబంధించినటువంటి అంశాల్లో విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి స్కాలర్షిప్లో కూడా ఈరోజు వివక్ష చూపుతూ గతంతో ఉన్న బడ్జెట్ని మళ్ళీ కేటాయించినటువంటి పరిస్థితి. విద్యా వైద్యానికి సంబంధించిన దేశంలో కీలకమైన రంగాలు విద్యా వైద్యం. ఈ విద్యా వైద్యాన్ని పూర్తిగా విస్మరించినటువంటిది ఉంది. విద్యా వైద్యాన్ని గతంతో పోలిస్తే ఎలాంటి బడ్జెట్ కేటాయింపులో పెరుగుదల లేదు. ముఖ్యంగా విద్యా సంబంధించినటువంటి బడ్జెట్లో గత 2023 బడ్జెట్ సంబంధించింది 4.1% ఉన్నటువంటి బడ్జెట్ను ఈ 2024 ఆర్థిక బడ్జెట్లో
దాన్ని 3.5% తగ్గించడం అంటే ఈరోజు విద్యను పూర్తిగా విస్మరించేదనే దానికి ఇది ఒక నిదర్శనం. అంటే ప్రభుత్వ విద్యను బలోపేతం చేయకుండా కార్పొరేట్ ప్రైవేటీకరణ విద్యను బలోపేతం చేసేదానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం పూనుకుంది. వారితో పాటు ఈ ఏజెన్సీ ప్రాంతాలలో ముఖ్యమైనటువంటి దేశంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో ఏజెన్సీ ప్రాంతాలలో మైనింగ్ పేరు మీద గ్రీనరీ పేరు మీద అభివృద్ధి చేస్తామని చెప్పి కోట్ల కేటాయిస్తే ఈరోజు ఆ యొక్క మైనింగ్ పేరు మీద విదేశీ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఎఫ్డిఐలను ఆహ్వానిస్తూ స్వదేశంలో ఉన్నటువంటి గుత్త పెట్టుబడిదారులు అంబానీ అదానీలకు సంబంధించినటువంటి గుత్త పెట్టుబడిదారులకు ఈరోజు మైనింగ్లను అప్పచెప్తూ మొత్తం దేశంలో ఉన్నటువంటి ట్రైబల్ సంబంధించిన అడవులను హరించే పద్ధతిలో బడ్జెట్ కేటాయిస్తూ ఉంది. మొత్తం ఈ దేశంలో బడ్జెట్ చూస్తే కనుక కార్మిక కర్షక రైతాంగ వ్యతిరేక బడ్జెట్, ఇది సంపూర్ణంగా కార్పొరేటు ధనవంతుల బడ్జెట్, విదేశీ ఎఫ్డిఐలను ఆహ్వానించే బడ్జెట్ తప్ప దేశ ప్రయోజనం కోసం ఏ ఒక్క కోశాన్ని ఆలోచించలేదు. మూడో అంశము, గత 10 సంవత్సరాల కాలంలో ఏటా 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్నటువంటి ఇదే బీజేపీ ప్రభుత్వం ఈసారి దాన్ని విస్మరించి ఈసారి 5 సంవత్సరాల కాలంలో 4 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తా అన్నది. అంటే ఏటా 2 కోట్ల ఉద్యోగాలు అంటే 20 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి అని చెప్పి ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు ఈ 4 కోట్ల ఉద్యోగాలు కూడా గాలిలో మాటలు తప్ప ఇంకోటి లేనటువంటి పరిస్థితి కూడా ఉందని ఈ కేంద్ర బడ్జెట్ను మేము సంపూర్ణంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈ యొక్క బడ్జెట్ అనేటువంటి ప్రజా అవసరాల కోసం ఉండాలి తప్ప ఈరోజు కార్పొరేటు ధనవంతులు విదేశీ స్వదేశీ ధనవంతుల ప్రయోజనాల కోసం కాపాడే విధంగా ఉందని మేము భావిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ బడ్జెట్ పెట్టినప్పుడు పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర సరుకుల ధరలు ప్రజలు నిత్యం ఉపయోగించుకునేటువంటి సరుకుల ధరలు తగ్గించే విధంగా ఉండాలి. వాటిని ప్రోత్సహించు ప్రజలకు అందుబాటులో తెచ్చే విధంగా ఉండాలి. ప్రజా పంపిణీ వ్యవస్థను పూర్తిగా విచ్ఛిన్నం చేసే పద్ధతిలో ఈ బడ్జెట్ ఉంది. ప్రజా పంపిణీ వ్యవస్థ ఈరోజు ఆహార భద్రతకు తోడ్పడుతుంది. అట్లాంటి ప్రజా పంపిణీ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసేటువంటి పద్ధతిలో కార్పొరేట్లకు లాభాలు చేసే పద్ధతిలో బడ్జెట్ ఉందని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. ఈ బడ్జెట్ గతంలో 2023లో 44 లక్షల కోట్లు ఉన్నటువంటి బడ్జెట్ను 2024లో 48.5% లక్షల కోట్లకు ఈరోజు బడ్జెట్ పెరిగింది. అంటే 1% బడ్జెట్ పెంచినటువంటి పరిస్థితి. మరి మిగతా కేటాయించినటువంటి గతంలో కేటాయించిన దాని మీద కూడా ఈసారి ప్రతి దాని మీద 10% కేటాయింపు జరగాలి. కానీ ఉన్న దాంట్లో తగ్గించే పరిస్థితి కేంద్రం వివరిస్తూ ఉంది. కాబట్టి ఇది పూర్తిగా ప్రజా వ్యతిరేకమైనటువంటి బడ్జెట్గా మేము భావిస్తూ ఉన్నాం. దీని మీద ప్రజలు కూడా తగిన గుణపాఠంగా బుద్ధి చెప్పడానికి సిద్ధపడతారని చెప్పి కూడా ఈ కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం.